Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 27 verse 14. ఈరోజు మన ధ్యానం కొరకు 27వ కీర్తన 14వ వచనం నుండి తీసుకొనబడింది. Be of good courage and he shall strengthen thine heart. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. David was a man who went through many troubles right from his birth up until his death. దావీదు పుట్టినది మొదలుకొని మరణం వరకు కూడా ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్నవాడు. Always tears were rolling down his cheeks. ఎల్లప్పుడు కూడా తన కళ్ళంట నీళ్లు కారుతూనే ఉండేవి. Many of the Psalms of David in the Bible were written during the times of deep personal distress. బైబిల్లో మరి దావీదు రాసిన కీర్తనలు అనేకమైనవి, వాటిలో అనేకమైనవి తను ఎంతో కృంగిపోయి నిరాశ పరిస్థితిలో రాసినవి. The Holy Spirit moved David's heart to pen these Psalms after the hand of God has placed David under extreme pressure. మరి పరిశుద్ధాత్మ దావీదు ఎంతో ఒత్తిడికి గురైన ఆ పరిస్థితిలో కీర్తన రాయడానికి ప్రోత్సహించినాడు. That's why these Psalms give us great comfort. ఆ కారణాన్ని బట్టి ఈ కీర్తనలు మనకు ఎంతో ఓదార్పునిస్తాయి. Oh, when we go through the times of discouragement and distress, these Psalms gives us so much comfort. నిరాశ నిస్పృహ పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు ఈ కీర్తనలు మనల్ని ఎంతో బలపరిచి ఆదరించేవిగా ఉంటాయి. If you are acquainted with the scriptures, ఒకవేళ మీకు ఈ లేఖనాలతో మీకు బాగా పరిచయం ఉంటే you can recall that when he was a teenager, he started looking after his father's flock. ఆయన ఇంకా మరి బాల్యంలో ఉండగానే తన తండ్రి యొక్క గొర్రెలను మేపుతూ ఉండేవాడు. When prophet Samuel came to Bethlehem to anoint the future king of Israel, సమూయేలు ప్రవక్త మరి భవిష్యత్తులో ఇశ్రాయేలు కొరకైన ఒక రాజుని అభిషేకించడానికి వెళ్ళినప్పుడు all the other elder brothers of David were at home except this last one. దావీదు యొక్క పెద్ద అన్నలు అందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు. ఈ ఆఖరి వాడు మాత్రము గొర్రెలను గాయడానికి పంపించిన. What an injustice to that last born child. చూడండి, ఆ కడసారిగా పుట్టిన వాడితో ఎంత అన్యాయం జరిగిందో. Though he did incredible exploits in his teenage, like killing a lion or a bear while guarding the sheep, తన బాల్యంలోనే నమ్మశక్యం కానీ గొప్ప కార్యాలు, శూర కార్యాలు చేసినాడు. అంటే గొర్రెలను కాసుకుంటున్న సమయంలో ఒకసారి సింహాన్ని చంపినాడు, ఒకసారి ఎలుగుబంటిని చంపినాడు. sad to say nobody even from his own house knew about this heroic deeds. విచారకరమైన సంగతి ఏమిటంటే ఇతడు చేసినటువంటి ఈ వీర కార్యాలు తన కుటుంబంలో ఉన్న వారు కూడా తెలియదు. Later, after Samuel anointed David, తర్వాత సమూయేలు దావీదుని అభిషేకించిన తర్వాత all of us know how King Saul hated David, మరి సౌలు రాజు దావీదుని ఎట్లా ద్వేషించాడు అనేది మనకు అందరికి తెలుసు. hunted him as a beast, మరి ఒక జంతువుని తరిమినట్టుగా తరిమినాడు. and he tried to kill him. అతన్ని చంపాలనుకున్నాడు. David's life was filled with trouble, one trouble after another. దావీదు జీవితం అంతా కూడా ఇబ్బంది, కష్టమైనటువంటి పరిస్థితులు గుండానే సాగింది. In his later years also, ఆ తర్వాత కాలంలో కూడా we see that he had to shed many tears. ఎన్నోసార్లు కన్నీళ్లు కార్చవలసి వచ్చింది. As a result of the sin he committed with Bathsheba, 4 of his sons died. మరి బత్షెబాతో చేసిన పాపానికి ఫలితంగా దావీదుకున్న 4 కుమారులు చనిపోయారు. Which father would be happy to hear the news of the deaths of his own sons, one after another? సొంత కుమారులు ఒకరి తర్వాత ఒకరు చనిపోతా ఉన్నారని ఈ వార్త వింటే ఏ తండ్రి మాత్రం సంతోషంగా ఉంటాడు. When he became old, his son Absalom tried to kill him. తను వృద్ధాప్యానికి వచ్చినప్పుడు తన సొంత కుమారుడు అబ్షాలోము కూడా చంపాలని ప్రయత్నించాడు. Absalom wanted to steal the crown of David from his head. అబ్షాలోము తన తండ్రి అయిన దావీదు యొక్క కిరీటాన్ని అపహరించాలనుకున్నాడు. Time and again throughout David's life, his dear friends also became traitors. పదే పదే దావీదు జీవితంలో జరిగిన సంగతులు తన సొంత స్నేహితులు కూడా ద్రోహం చేసినారు. Yet always by the grace of God, David saw that his help was of the Lord. అయినా దేవుని కృపను బట్టి ఎల్లప్పుడు కూడా దావీదు గ్రహించిన సంగతి తనకి సహాయము దేవుని యొద్ద నుండి వస్తుంది. His strength was not of himself. మరి తనకున్న బలము అది తనది కాదు. His deliverances are not due to his cleverness and strength. ఆయన విడుదల పొందిన సందర్భాలు తనకున్నటువంటి యుక్తులను బట్టి, తనకున్న తెలివితేటలను బట్టి కాదు. But the Lord delivered him all the time. అయితే దేవుడే ఎల్లప్పుడు కూడా అతన్ని విడిపించినవాడు. So coming to our own lives, we also as the children of God have many trials in our lives. మన సొంత జీవితాల మాటకు వస్తే దేవుని పిల్లలంగా ఎన్నో సార్లు మన ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా వెళ్తుంటాం. Often these trials bring us down to tears. అనేక పర్యాయాలు ఈ కష్టాలు, ఇబ్బందులు మన కన్నీళ్లను తెస్తాయి. Sometimes it looks
as if all things are running smoothly, but suddenly the Lord sends a trial. కొన్నిసార్లు అనిపిస్తుంది అంతా బాగానే సజావుగానే సాగుతుంది అనుకున్నప్పుడు అకస్మాత్తుగా ఉన్నటువంటి దేవుడు ఒక ఇబ్బందికరమైన పరిస్థితి అనుమతిస్తాడు. Then everything begins to shatter and collapse upon us. అప్పుడు అవంతా కూడా కుప్పకూలిపోయిన పరిస్థితికి వస్తుంది. We feel as if the roof is falling down on our head. ఇక మనకు పై కప్పు మన పైన కూలిపోతుందనే భావన వస్తుంది. So we begin to ask the questions like, does God love me? అప్పుడు ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? Does God care? దేవుడు నా గురించి ఏమైనా What పట్టించుకుంటాడా? about this problem, this sickness or this trial? ఈ సమస్య, ఈ రోగము, ఈ కష్టాలు, ఇబ్బందులు, దీని సంగతి ఏమిటి? What about the recurring trials, daily troubles only in my married life? ప్రతిరోజు కూడా ఈ ఎదుర్కొనే ఈ కష్టాలు, పెళ్ళైన నాటి నుండి రోజు కష్టాలే, దీని సంగతి ఏమిటి? These problems look to be insurmountable. మరి ఈ సమస్యల్ని ఇక నేను తట్టుకోలేను, అధిగమించలేను అనే పరిస్థితి. Not just these, we face troubles at church also. మరి ఇది ఒకటే కాదు, సంఘములో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాం. Dear brother, dear sister, are you in such a situation today? ప్రేమైన సహోదరి, ప్రేమైన సహోదరుడా, ఒకవేళ ఈ రోజు నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉన్నావా? Are questions like this, are they disturbing your mind? ఒకవేళ ఇలాంటి ప్రశ్నలు అంటే నీ యొక్క మనస్సుని కలత పెట్టేవి ఉన్నాయా? Are you saying, after accepting Lord Jesus Christ as your Savior and Lord, why all these troubles? యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఎందుకు ఇన్ని కష్టాలు, ఇబ్బందులు వస్తున్నాయి అనే ప్రశ్న ఉందా? Not one, but one after another. ఒకటి కాదు, ఒకటి తర్వాత ఇంకొకటి Is జరుగుతుంది. there no end to these trials? మరి ఈ కష్టాలకి అంతమే లేదా? If you are like that, ఒకవేళ నీ పరిస్థితి అదే అయితే, there is an answer in the verse for our meditation today. నేటి దినము మన ధ్యానము కొరకైనటువంటి ఈ వచన ఈ భాగంలో జవాబుంది. In Psalm 27:14, 27వ కీర్తన 14వ వచనం, God comes to us with a fantastic word of counsel. దేవుడు ఎంత అద్భుతమైనటువంటి ఆదరణకరమైన మాటలతో మన దగ్గరకు వస్తాడు. It is a final and all sufficient word for all the above situations. కాబట్టి పైన ఈ ఎదుర్కొనే పరిస్థితులన్నిటికీ కూడా ఇది చాలిన అంతిమమైనటువంటి It ఆదరణకరమైన is మాట. relevant to every one of us. ఇది మనలో ప్రతి ఒక్కరికి కూడా అర్థసహితమైనదే. What is that word? ఏమిటా మాట? That word is, wait on the Lord and be of good courage, and he shall strengthen thy heart. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. Generally, in the midst of trials, we say, I can't bear this pain for one more minute. సాధారణంగా ఇలాంటి ఇబ్బందులు, ఈ బాధ, వేదన ఎదుర్కొన్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఇంకొక క్షణం కూడా నేను దీన్ని భరించలేను. I can't understand why this is happening to me. ఎందుకు ఇది నాకే సంభవిస్తుందో అర్థం కావడం లేదు. I may lose my job. ఉద్యోగం పోతుందేమో, I have to support my family. నా కుటుంబానికి ఆధారంగా ఉండాలేమో, My heart is breaking with grief. కాబట్టి నా హృదయం దుఃఖంతో బద్దలవుతుంది. If it continues, I will surely be crushed. ఇదే కొనసాగితే నిజంగా నలిగిపోతాను నేను. I am afraid unto death. కాబట్టి మరణం, చావు అంటే భయం అవుతుంది. I am afraid about what is going to happen to me tomorrow. రేపు నాకు ఏమి సంభవిస్తుందో అనే భయం ఉంది. I am concerned about my troubles and my children. నా ఇబ్బందులు, నా పిల్లల గురించినటువంటి ఎంత పట్టింపు, భారం ఉంది నాకు. Will I have enough time? నాకు ఏమైనా సమయం సరిపోతుందా? Will I have enough money? నాకు డబ్బు సరిపోతుందా? Will I have enough strength to make it through? కాబట్టి నాకు ఏమైనా చాలినంత బలం ఏమైనా ఉంటుందా? Will I survive at all? అసలు నేను బ్రతకగలనా? Like these, so many other anxieties may be filling your heart. ఈ రకమైనటువంటి అనేకమైన ఆందోళనకరమైన చింతకి గురి చేసే పరిస్థితులు నీ మనసులో వస్తుండొచ్చు. Amidst all this, God is telling to you, wait. వీటన్నిటి మధ్య దేవుడు నీతో చెప్పే మాట ఇదే, కనిపెట్టుము. The situation in which you are is not allowing you to wait. ఇప్పుడు నీ ఉన్న ఈ పరిస్థితి నేను కనిపెట్టేటట్టు చేయడం లేదు. You desire relief, నీకు కొంత ఉపశమనం కోరుకుంటున్నావు, but that relief seems delayed. కానీ ఈ ఉపశమనం ఆలస్యం అవుతుంది. Remember that from today's promise in Psalm 27:14, నేటి దిన వాగ్దాన వచనం కీర్తన 27:14 వచనం నుండి and జ్ఞాపకం also from the చేసుకోవాలి. life of David, దావీదు యొక్క జీవితం నుండి కూడా నువ్వు జ్ఞాపకం we చేసుకోవాలి. understand that waiting time is not wasting time. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది, కనిపెట్టి ఉండే సమయము, వేచి ఉండే సమయము వృధా అయ్యే సమయం కాదు. Don't be tempted to become bitter and impatient. కాబట్టి నీవు కఠినముగా లేదా మరి అసహనంతో ఉండడానికి నువ్వు ప్రయత్నించొద్దు. Don't take matters into your own hands in desperation. కాబట్టి నువ్వు కృంగిపోయిన ఈ స్థితిలో పరిస్థితులని
నీ చేతిలో పెట్టుకోవద్దు. Waiting does not mean doing nothing. చూడండి, మనం వేచి ఉండటం అంటే ఏ పని చేయకుండా ఉన్నామని అర్థం కాదు. It is not panic or hopelessness. ఇది భయపడిపోవడం, నిరీక్షణ లేకుండా ఉండడం అనేది కాదు. But waiting on the Lord is abiding in His holy will. యెహోవా కొరకు కనిపెట్టి ఉండటం అంటే ఆయన యొక్క పరిశుద్ధమైన చిత్తము కొరకై ఆ చిత్తంలో మనం నిలిచి ఉండటం. It is trusting God's time. అంటే దేవుని సమయం కొరకై మనం నమ్మిక ఉంచడం. It is believing that the Lord is good. దేవుడు దయగలవాడు, మంచివాడు అని నమ్ముట. To wait is to confess that I lack wisdom. కనిపెట్టి ఉండటం అనేది నాకు జ్ఞానం లేదు అని ఒప్పుకుంటున్నాం. According to today's promise, if you wait, He shall strengthen your heart. నేటి దిన వాగ్దానం ప్రకారం నువ్వు గాని కనిపెట్టి ఉంటే దేవుడు నిన్ను బలపరుస్తాడు, నీ హృదయం నిబ్బరముగా చేస్తాడు. Here the word shall does not mean futuristic, but it speaks of certainty. ఇక్కడ ఇది జరుగుతుందంటే ఇది భవిష్యత్తు కొరకైనటువంటి మాట కాదు, ఖచ్చితంగా జరుగుతుందని అర్థం ఇచ్చేది. So dear brother, dear sister, కాబట్టి ప్రియమైన సహోదరి, ప్రియ సహోదరి, let us learn to wait. మనం కనిపెట్టి ఉండటకు నేర్చుకుందాం. By faith, let us put our trust in Him in all our trials. విశ్వాసంతో మనం ఎదుర్కొనే కష్టాలన్నిటి యందు ఆయనపై నమ్మిక ఉంచుదాం. Let us wait confidently and silently and humbly before the eternal Jehovah. మరి ఆ నిత్యుడైన యెహోవా ఎదుట మనం ఎంతో నిశ్చయిత కలిగిన వారమై నిమ్మళముగా ఆయనపై మనం నమ్మిక And ఉంచుదాం. He will strengthen our hearts. ఆయన మన హృదయాలను నిబ్బరపరుస్తాడు. May God help us to understand more and more such truths as we go through these experiences of life. ఈ జీవితం అనుభవాలు గుండా వెళ్తుండగా ఇలాంటి అనేకమైనటువంటి సత్యాలు ఇంకా అధికముగా మనం తెలుసుకున్నట్టుకు దేవుడు సహాయం May చేయాలి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు Lord, తండ్రి, we thank Thee for the infallible promises that are there in the Word of God. దేవా, ఎన్నటికీ తప్పిపోయినటువంటి నీ వాగ్దానాలు, లేఖనాల్లో రాయబడిన వాగ్దానాలకే వందనాలు. Thank Thee for the people like David. దావీదు లాంటి ప్రజలను బట్టి వందనాలు They చెల్లిస్తాం. have gone through troubles all the time, ప్రభా, ఎల్లప్పుడు కూడా వారు ఇబ్బందులు, కష్టాలు గుండా వెళ్ళినవారు. but they learned how to wait in Thy presence. అయితే నీ సన్నిధిలో కనిపెట్టి ఉండటం ఎట్లాగో వాళ్ళు And నేర్చుకున్నారు. also they understood how to be strengthened by Thee in their hearts. ఏ విధంగా హృదయాల్లో ప్రభా నిబ్బరముగా ఉండాలో నేర్చుకున్నారు. Some of our dear ones may be going through severe temptations. బహుశా మా ప్రియులు ఎంతో తీవ్రమైన శోధనల గుండా వెళ్తున్నారు. Some are going through troubles, కొందరు ప్రభా కష్టాలు, ఇబ్బందులు కూడా maybe వెళ్తున్నారు. health problems, లేదా ఆరోగ్యపరమైన maybe సమస్యలు, financial problems. ఆర్థికమైన ఇబ్బందులు. Some are due to our own foolishness only. ప్రభా కొన్నేమో మా సొంత బుద్ధిహీనతను బట్టి Some are allowed by You. కొన్ని ప్రభా మీరు అనుమతించిన Some are allowed by Satan. ప్రభా కొన్ని సాతాను అనుమతించు. Whatever may be the situation, ప్రభా పరిస్థితి ఏదేమైనా help us to believe Thy promise. వాగ్దానాలే నమ్మిక ఉంచడానికి Help us సహాయం to wait in Thy presence. నీ సన్నిధిలో కనిపెట్టి ఉండడానికి సహాయం Help us to be strengthened in our hearts by Thee. ప్రభా మీ ద్వారా మా హృదయాల్లో నిబ్బరం కలిగి ఉండడానికి సహాయం చేయండి. Lead us throughout this day. ఈ దినమంతా కూడా మీరు మమ్మల్ని We నడిపించండి. do pray in the promise making and promise keeping name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చే నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.